కవితక్క ఆవేశం చల్లారిపోయిందా? కొంపల కుంపటి ఆరిపోయినట్లేనా? డాడీ క్లాస్ తీసుకున్నట్టా లేక సముదాయించినట్లా? మొన్నటి వరకు అన్నని టార్గెట్ చేసి ఇప్పుడు మా అన్నను టార్గెట్ చేస్తే ఖబర్దార్ అంటూ వార్నింగులు ఇవ్వటమేంటబ్బా అని అందరూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు. అసలు విషయం ఏంటంటే మేడం బయట అరుచుడు, లోన మెడదించుడే అంటున్నారు బీఆర్ఎస్ సర్కిల్స్ వాళ్ళు. ఎందుకంటే మొన్న ఫామ్ హౌస్కి పోయి బాపుతో మాట్లాడదామని భర్తను కూడా తీసుకువెళ్ళింది కవిత. అయితే అక్కడ కేసీఆర్ సరిగ్గా పలకరించలేదట, సరిగా పట్టించుకోలేదని టాక్. అయినా కవితే ఒక అడుగు కాదు 3 అడుగులు వెనక్కు వేసిందంటున్నారు. దీనికి కారణం కేటీఆర్ నడిపించిన రాయబారాలే అంటున్నారు. కేసీఆర్ ఏ హామీ ఇవ్వకపోయినా కేటీఆర్ మాత్రం హామీ ఇచ్చారని అంటున్నారు. ఎందుకంటే గులాబీలో ఈ జోరీగ గొడవ ఎన్నాళ్లు భరిస్తామని కేటీఆర్ కాస్త తగ్గి చెల్లిని చల్లబరిచాడని చెప్పుకుంటున్నారు. కవితక్కకు కావాల్సింది పార్టీ అకౌంట్ డబ్బుల్లో వాటా, అలాగే పవర్లో కూడా వాటా. అంటే ఇప్పుడు అధికారంలో లేరు కదా అని డౌట్ రావచ్చు. ప్రభుత్వ అధికారం కాదు, పార్టీలో అధికారంలో వాటా. అవును, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి నేనేంటి అనేది కవిత ప్రశ్న. అందుకు త్వరలోనే సమాధానం ఇస్తామని హామీ ఇచ్చారట కేటీఆర్. మనీ వ్యవహారంలో కూడా అన్యాయం చేయమని చెప్పేశారట. ఎలాగూ సొంత పార్టీ పెడితే మస్తు డబ్బులు ఖర్చు అవుతాయి, ఎవరిస్తారు? బీజేపీ డైరెక్ట్గా కేసీఆర్తోనే మిలాఖత్ అంటోంది, కానీ కవితతో కాదు. కేసీఆర్ రెడీగా ఉండగా ఈ కవిత ఎందుకు అనేది కమలనాథుల ప్రశ్న. దీంతో ఆమె ఏం చేయలేక వెనక్కు తగ్గారని చెప్పుకుంటున్నారు. మరో కారణం ఏంటంటే కేటీఆర్ పై కేసులు, ఓవైపు ఫార్ములా రేసింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అలాగే త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కబురు రావచ్చు అనేటువంటిది టాక్. ఈ కేసుల్లో కేటీఆర్ అరెస్ట్ అయితే తానే చక్రం తిప్పాలని కవిత ప్లాన్ చేసుకుంటుందని కూడా ఓ టాక్. దీనికి కేసీఆర్ ఒప్పుకుంటారో లేదో మరి ఇంకా క్లారిటీ లేదు. ఏమైనా బీఆర్ఎస్ బీజేపీ దోస్తీకి సిగ్నల్స్ చాలా కనపడుతున్నాయి. అందులో కవిత కాంప్రమైజ్ కూడా ఒకటి అంటున్నారు. ఈసారి ఎన్నికల సమయానికి కేసీఆర్ కమలంతో విఎం అందుకోవటం ఖాయమనే అంటున్నారు. కాదు కుదరదంటే కవిత మళ్ళీ యాక్టివ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. అంటే కవిత వెనక ఉంది కమల వ్యూహమే అని కేటీఆర్ వర్గం అనుమానం. మరోవైపు కేసులు కూడా మెడకు చుట్టుకోవడంతో బీజేపీతో ఫ్రెండ్షిప్పే బెటర్ అని కేటీఆర్ ఇద్దరు ఫీల్ అవుతున్నట్లు టాక్. మొత్తం మీద కవిత ఎపిసోడ్ అయితే ప్రస్తుతానికి ముగిసినట్లే. అయితే గీతే ఏమైనా తేడాలొస్తే కవిత మళ్ళీ సీక్వెల్ మొదలు పెడితే చెప్పలేమని కూడా అంటున్నారు.